డీసీసీబీ బ్యాంకును ఎలా అభివృద్ధి చేశానో, రైతు కూలీలకు ఎలా సాయం చేశానో అలాగే ఆయిల్ ఫామ్ రైతులకు కూడా సాయం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ మండలం టేకులగూడెం గ్రామంలో రాఘవరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ను నేను కూడా సాగు చేస్తున్నానని, వరి కంటే లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు 1,50,000 నుంచి 1,80,000 వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఏవైనా ప్రైవేట్ కంపెనీలు రైతులను మోసం చేస్తే మేము రైతులకు అండగా ఉంటామని, రైతులకు రవాణా, స్టోరేజ్ మరియు గిట్టుబాటు ధర వచ్చేట్లు చూస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రికి మాట రాకుండా దేశంలోనే ఉన్నతంగా తయారు చేస్తామని, ఈ ఆయిల్ ఫామ్ పంటకు కోతుల బెడద గాని, దొంగల బెడద గాని ఉండదని వివరించారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఎంతో ఆశతో ఏవో వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డ మాట నిజం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు, ఉద్యమకారులు చేసిన ప్రాణతర్పణ దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. రైతు ప్రభుత్వంగా, రైతు పక్షపాతి గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.